ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. గురువుగారు, మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా ఒక మాట అన్నారు, జీవితాన్ని పణంగా పెట్టిన మహానుభావులు చాలామంది ఉన్నారు అని. వారి గురించి కొంచెం వివరిస్తారా? ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకి మూలఫలం. ఎందరెందరో మహానుభావులు ఈ భూమాత రుణం తీర్చుకునేందుకు భూమి మీదకి వచ్చి క్రమశిక్షణతో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకుని వాళ్ళందరూ ప్రాతస్మరణీయులు. ఆ ప్రాతస్మరణీయుల్లో ఒకరైన వినోబా భావే మహారాష్ట్రలో పుట్టిన మహానుభావుడు. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో పెరిగి దైవము అనేది ఒకటి ఉన్నది అని జ్ఞాపకంగా దైవారాధనలో తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో పెరుగుతూ ఆయన బారిస్టర్ అంటారు. ఆ రోజుల్లో లా అంటున్నారు, ఇవాళ అప్పట్లో బారిస్టర్ అనేవారు. లా పూర్తి చేసుకుని జీవితం అంటే ఏమిటి అని తెలుసుకుందామని బయలుదేరి, అప్పటికి ఆంగ్లేయుల పాలనలో ఉన్నాం మనం. ఆయన కాశీ వెళ్దామని బయలుదేరితే కాశీలో కూడా విశ్వనాథుడి యొక్క అనుజ్ఞ తీసుకుందాం అనుకుని బయలుదేరింది వాడు. హిమాలయాలకు వెళ్ళిపోదాం, మనం అక్కడ తపస్సు చేసుకుందాం, ఈ జీవితానికి పరమార్థం తపస్సు చేసుకోవటమే అనుకున్నాడు. ఆ సమయంలో మనం చెప్పుకునే మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆ మహాత్మా గాంధీ యొక్క పిలుపు మేరకు ఆయన కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి కాశీ నుంచి శబరిమతి ఆశ్రమానికి చేరారు వినోబా భావే. ఈ వినోబా భావే కాలంలో 1947 సంవత్సరం మనకి ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందని మనందరికీ విదితమే తెలుసు. నెహ్రూ గారు మనకి ప్రధానమంత్రిగా వచ్చారు. ఆ కాలంలో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మహావీర్ త్యాగి వీళ్ళందరూ కూడా గాంధేయవాదులుగా ఉండేవారు. నెహ్రూ కూడా గాంధేయవాదులుగా ఉండేవారు. వీళ్ళందరి తపన ఏంటంటే ప్రథమ స్వాతంత్ర పోరాటంలో గోవు యొక్క కొవ్వుతో తూటాలు తయారు చేయించి మనం ఏదైతే తల్లిని పూజిస్తున్నామో అటువంటి తల్లి యొక్క కొవ్వుని మనం నోట్లో పెట్టుకోవటం, ఆ మాంసాన్ని నోట్లో పెట్టుకోవటం అని ఆ మంగళ్ పాండే చేసిన ఉదాంతం ఏదైతే ఉందో అప్పటి నుంచి ప్రజ్వరిల్లిన దాన్ని ఆంగ్లేయులు ఏం చేశారంటే అసలు మీ వేదాల్లోనే గోవుని మాంసం తినేవాళ్ళు అని చెప్పి కొత్త రకమైన పుస్తకాలు, కొత్త రకమైన భాష్యాలు, కొత్త రకమైన విధానాలని పట్టుకొచ్చి మీకు తెలియదు అసలు వేదాల్లోనే ఆ రోజుల్లో అసలు ఎవరైనా హోమం చేస్తే హోమంలో ఆవును చంపేసేవాళ్ళు, ఆవుల్ని అందరికీ పెట్టేసేవాళ్ళు అని చెప్పి ఈ యొక్క లండన్కి వీళ్ళు ఏదైతే చెయ్యాలనుకున్నారో, ఇవాళ మార్క్సిస్టులు లెనినిస్టులు ఉన్నారు, మన భారతదేశంలో ముందు వచ్చింది మెకాలిస్టులు వచ్చారు. మెకాలే ఏదైతే విద్యా విధానాన్ని పెట్టి నాశనం పట్టించాడో భారతదేశాన్ని, ఆ మెకాలిస్టులు అందరూ కూడా రకరకాల పుస్తకాలు రాసి ఇవన్నీ చేసి ఆవు అనేది మీరు ఎప్పటి నుంచో చంపుతున్నారు, మేము ఇప్పుడు చంపితే తప్పేమిటి అనే ఇవాళ మనం చూస్తూ ఉంటాం. ఏమండి మీరు 1000 కోట్లు తినేశారంటే కంటే మీరు 300 కోట్లు తినలేదా అని చెప్పి ఈ విధంగా అసెంబ్లీలో కొట్టుకోవటం రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం. అలాగే ఆ కాలంలో ఆ విధంగా మొదలుపెట్టి చేస్తున్న దానికి మనసుకి బాధ కలిగి గోసేవని అంటే గోవధ చట్టాన్ని తీసుకురావటానికి 13 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించాడు వినోబా భావే. 1948లో జనవరిలో 30వ తారీఖు నిన్ననే మనం చేసుకున్నాం. గాంధీ గారిని చంపేసిన రోజు, గాడ్సే చంపేసిన రోజు. తర్వాత ఆయన ఏం చేయాలని ఆలోచించి మనము స్వతంత్రం పొందినా కానీ స్వతంత్రం రాలా మనకి అని గ్రహించి భారతదేశం మొత్తం ప్రయాణం చేశాడు ఆయన.
13 సంవత్సరాలు చట్టాలను తెమ్మని చెప్పి అన్ని రకాలుగా అందరి దగ్గర లెటర్స్ తీసుకుని గోవధకి బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళినా కూడా నెహ్రూ ప్రతిదానికి అడ్డుపట్టంతో నెహ్రూ మీరు కనుక ఈ చట్టాన్ని కనుక ఇచ్చేస్తే నేను రిజైన్ చేస్తానన్నా అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇలా కాదు, నేనా ప్రధానమంత్రిని కాదు, ముఖ్యమంత్రిని కాదు, ఒక మంత్రిని కాదు, ఏమీ కాదు, కానీ నేను గాంధీవాదాన్ని అని 1951లో ఆయన పాదయాత్ర మొదలుపెట్టి మొట్టమొదటిగా వచ్చింది పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి అని మనం చెప్తూ ఉంటాం మన తెలంగాణలో. భూదాన్ పోచంపల్లికి వచ్చారు. భూదాన్ పోచంపల్లికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరిని ఎవరైతే భూస్వాములుగా ఉన్నారో భూస్వాములందరూ కూడా మీ భూమిలో మాకు కొంత భూమిని లేని వాళ్ళకి పంచండి, లేని వాళ్ళకి భూమిని పంచండి అని చెప్పి మొదలు పెడితే ఒక రామచంద్రారెడ్డి అని ఒక పెద్ద మహానుభావుడు ఇక్కడ 100 ఎకరాలు ఇచ్చారు. అదే మొట్టమొదటిది. ఆయన మొత్తం 46 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వ సహాయం లేకుండా ఒక వ్యక్తిగా సంపాదించి లేని పేదలందరికీ పంచిన మహానుభావుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ 75 సంవత్సరాలలో ప్రభుత్వాల్లో ఉండి కూడా ప్రభుత్వాలు చేయలేని పనిని ఒక వ్యక్తి భారతదేశమంతా పాదయాత్ర చేస్తూ 12 రకాల భాషలు వచ్చు, 6 ఆశ్రమాలు పెట్టి స్త్రీ సర్వోదయ అంటే అందరూ బాగుండాలని సర్వోదయ ఒక ఉద్యమాన్ని చేస్తూ ఆయన జై భారత్ కూడా అనేవాడు కాదు, ఆయన జై జగత్ అనేవాడు, ప్రపంచమంతా బాగుండాలని చెప్పేవాడు. అంత విశాలమైన మనసున్న మహానుభావుడు వినోబా భావే. అటువంటి వినోబా భావే ఇవాళ మనం ఆయన పిల్లలెవ్వరికీ తెలియదు, పెద్దవాళ్ళకి అసలు రాజకీయ నాయకులు కూడా మర్చిపోయినారు. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలఫలం. ఎంతోమంది వాటి అసూలు బాశారు ఒక క్రమశిక్షణగా. ఆయన కాశ్మీర్ కాదు, కన్యాకుమారి కాదు, వాళ్ళందరూ ఫ్లైట్లు ఎక్కి తెల్లారి దిగిపోతున్నారు. ఆయన కాలి బాట మీద భారతదేశం అంతా కూడా కంచి పరమాచార్యకు మళ్ళీ ఒక ఆచార్యులకు మళ్ళీ ఆయన ఏం చేశాడు, ఒంటి మీద వస్త్రం కూడా ఉండేది కాదు, ఒక కౌపీనం మాత్రమే ఉండేది. ఆయన తిరుగుతూ అందరినీ అర్థించేవాడు. మీకుంది కదా జాగా, భగవంతుడు మీకు ఇచ్చాడు కదా, లేనివాడికి మీరు ఇవ్వండి, నరుల్లో నారాయణ్ను చూడండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి భూమిని ఇప్పించి ఇవాళ ఎందుకు మనం ఈ మాటలు ఇక్కడ చెప్పుకుంటున్నామంటే మన వాళ్ళందరికీ తెలంగాణ వాళ్ళందరికీ సుపరిచితమైన భూదాన్ పోచంపల్లి భూములన్నీ కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత ఆయన ఆశయాలకు గండి కొట్టి ఇవాళ పరహస్తాల్లో ఉన్నాయి తప్ప ప్రభుత్వాలు ఎవరికైతే కామాంధులు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ధనార్జులు వాళ్ళ చేతుల్లో ఉంది కానీ పేదల చేతుల్లో లేదు. ఇవన్నీ కోర్టులో కేసుల్లో ఉన్నాయే తప్ప. కాబట్టి ఇలాంటి మహానుభావులు ఎందుకంటే ప్రాతస్మరణీయుడు 40 ఎవరైనా ఒక పైసా కింద పడితే కింద పడి దొరికే రకాలు ఉన్న రకాల్లో 46 లక్షల ఎకరాలని భారతదేశం మొత్తానికి ఆయన పంచాడు అంటే అలాంటి మహానుభావుల గురించి ఒక్కొక్కళ్ళ గురించి ఇలా తెలుసుకుంటే ఇప్పటికైనా కూడా చరిత్రని మనం తెలియచేస్తే ఆ వినోబా భావే జీవితంలో మనం అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈనాటి నాయకులు గనక అలాంటి పరిశ్రమ చేస్తే లోకహితం కోరితే జై జగత్ అనేది కోరితే విశ్వం అంతా కూడా ఎందుకంటే లోకా సమస్త సుఖినోభవంతు అని కోరుకునే ఆయన జీవితంలో గొప్ప విశేషం ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ ఖురాన్ అంటే ఖురాన్ ఏం చెప్తుందని ఒక పుస్తకం రాశారు. ఎసెన్స్ ఆఫ్ బైబిల్ అది పుస్తకం రాశారు. ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఆయన ఎప్పుడైతే జైల్లో పెట్టారో 13 సంవత్సరాల్లో అందరికీ భగవద్గీత నేర్పి భగవద్గీత యొక్క సారాలని ఆయనకి 20 పుస్తకాలు 20 వాల్యూమ్స్ ఆఫ్ పుస్తకాలు ఆయన భగవద్గీతని ఏ విధంగా విశ్లేషించారు. అన్ని మతాలని సమ్మతంగా చూసి అది సెక్యులరిజం అంటే ఆ విధమైన భావన కలిగటం అన్నిటినీ తెలుసుకొని పూర్తిగా అవగాహన చేసుకుని వాళ్ళకి తెలియని విషయాలన్నింటినీ కూడా చెప్పినవాడు వినోబా భావే. అటువంటి మహానుభావుల గురించి అవకాశం దొరికినప్పుడల్లా ఒక్కొక్కరి నుంచి పెట్టి వాళ్ళ నుంచి మన స్ఫూర్తిని తీసుకుని ఆయన చనిపోయి ఎప్పుడు చనిపోయినాడు అన్నీ చూసి 1982లో చనిపోయినాడు ఆయన. 1982లో 87 సంవత్సరాలు బతికి అలాంటి మహానుభావులు భూమి మీద ఉండటం బట్టి ఇవాళ
గతులు తప్పకుండా సూర్యచంద్రాదులు, ఎందుకంటే వాళ్ళు ధర్మం వైపు ప్రయాణం చేసి అందరూ బాగుండాలి. ఎందుకంటే ఏ క్రతువు చేసినా మన చెప్పే సనాతన ధర్మం ఏం చెప్తుంది? లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు అని చెప్తుంది. అన్ని లోకాల్లో ఉండే మనుషులు అందరూ బాగుండాలి. అందుకని అలాంటి స్ఫూర్తితో నడిచిన వినోబా భావే అందరికీ ఆదర్శనీయుడు. అటువంటి మహానుభావుడి యొక్క ఫోటో అయినా చూసి ఆయన చరిత్ర తెలుసుకుని ఆయన చేసిన విషయంలో ఒక్క విషయాన్నైనా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మన జీవితాలన్నీ ధన్యమవుతాయని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గోమాత.